చూడండి, ఇది కనబడేది వేప చెట్టు. వేప చెట్లు ఎండిపోతున్నాయి, మనం గమనించవచ్చు. సర్వ రోగ నివారణకి ఏమైంది? ఎన్నో ఔషధ గుణాల ఉన్న వేప చెట్టుకు మళ్ళీ తెగుళ్ళు వచ్చింది. వేప చెట్టుకి మళ్ళీ కష్టం వచ్చింది. ఎన్నో రకాల పోషకాలు కలిగిన శతాబ్దాల వేప చెట్టు ఎండిపోతున్నాయి. చూడండి ఏ విధంగా ఇక్కడ ఎండిపోయింది, మనం గమనించవచ్చు. అధిక వర్షం కావడం వలన, లేకపోతే ఇక్కడ కెమికల్ నీళ్ళు రాలేదు. అంటే కెమికల్ నీళ్ళు అంటే ఒకే ఏరియాలో వచ్చు. మన తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా వేప చెట్లు ఎండిపోతున్నాయి. సర్వరోగ నివారణకి ఏమైంది? చూడండి, ఒక వేప చెట్టు 2 ఆకులు తింటే సర్వ రోగాలు పోతాయని మన పూర్వీకులు అంటారు. కానీ ఈ రోజుల్లో దీనికే ఏమైందో మనం చూడవచ్చు. మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? మరి ఈ రోగానికి కారణం ఏంది? మన తెలంగాణలో ఎటు చూసినా వేప చెట్లు ఎండిపోతున్నాయి. చూడండి ఏ విధంగా. ఈ గతంలో చాలామంది ఇక్కడ వచ్చి నించుండాలు, గొడుగులాగానే ఉండేదంట. సర్వరోగ నివారణకి ఏమైంది? ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వేప చెట్టుకు మళ్ళీ తెగుళ్ళు వచ్చినాయి. చూడండి, పూర్తిగానే ఎండిపోయినాయి, కొమ్మలు కూడా ఎండిపోతున్నాయి. ఇక్కడ ఎండ కిరణాలకి ఏ విధంగా వేప చెట్టు అనేది ఎండిపోయేది మనం గమనించవచ్చు. చూడండి, ప్రస్తుతానికైతే ఇక్కడ స్థానికంగా ఈ టీ స్టాల్ నడుపుతున్నారు. మేడం నమస్తే. అమ్మా చెప్పండి, ఎన్ని రోజుల నుండి ఉంటారు ఇక్కడ మీరు? 10 సంవత్సరాల నుండి ఇదే చెట్టు ఉందా? అప్పుడు ఎట్లా ఉండే 10 సంవత్సరాల కిందట? చాలా మంచిగా గొడుగులాగా ఉండేది, పచ్చగా, ఎప్పుడు ఎండ అనేది కనిపించేది కాదు. అయితే ఇప్పుడు ఏమైంది దీనికి? అంతే, మొత్తం ఎండిపోయింది ఇది. ఎండిపోయింది అంటే ఎందుకు కారణం ఏముండొచ్చు మీ దృష్టి? మళ్ళీ వస్తుందా రాదా కూడా తెలియదు, కానీ మొత్తానికి అయితే ఎండిపోయింది ఇప్పుడు వరకు. అంటే ఇంతకు ముందు చూడలే మీరు? ఇంతకుముందు ఇట్లా ఎప్పుడు చూడలే. ఎప్పుడో మామూలుగా ఆకు రాలే కాలంలో పోయినా ఒకవైపు నుంచి పోతూ ఉంటే ఒకవైపు నుంచి ఆకు వచ్చేది. అంటే ఇది మీకు ఈ యొక్క చెట్టు అనేది, వేప చెట్టు అనేది ఒక గొడుగులాగా ఉండేదని మీరు భావిస్తారు. ఈ రోజుల్లో మొత్తం ఎండిపోయింది, మీరు చాలా చింతిస్తున్నారు. ఓకే ఓకే. ప్రస్తుతానికి అయితే ఈమె ఒక షాప్ గొడుగులాగానే ఉండేదంట. ఇప్పుడు గొడుగు పోయి కేవలం అన్ని పుల్లల్లాగానే కనబడుతుంది, మనం చూడవచ్చు.